జోగులాంబ టెంపుల్ దగ్గర నుంచి ఇక మంత్రాలయం అయితే బయలుదేరామండి. ఇంకా మేము పొద్దున అక్కడ జోగులాంబ చూసుకొని బయలుదేరటం వల్ల మధ్యాహ్నం అయితే మంత్రాలయంకి వచ్చాం. ఈ ప్రాంగణంలో చూసారండి కొన్ని వేల మంది ఇక్కడ కూర్చోవచ్చు అనమాట. ఇది ఇది కర్నూలు జిల్లాలోని మంత్రాలయం గ్రామంలో తుంగభద్ర నది ఒడ్డున ఉంటుందండి ఈ మంత్రాలయం. రాఘవేంద్ర స్వామి బృందావనం అని కూడా పిలుస్తూ ఉంటారు. బృందావనం కోసం ప్రసిద్ధంగా ఇలాగైతే కట్టారనమాట ఇది. ఇలా 12 అయింది కానీ దర్శనాలకైతే అందరం పరిగెత్తుకుంటూ అయితే వెళ్తూ ఉన్నాము. అక్కడ వంట వాళ్ళేమో వంటలు అవన్నీ మాకైతే ఏర్పాటు చేశారు. మేమేమో ఇంకా దేవస్థానం మూసేస్తారన్నట్టుగా ఇదిగో చూడసలు అక్కడి నుంచి చూసారండి చక్కగా గోపురం, బంగారు గోపురం ఎంత చక్కగా కనిపిస్తుందో. ఇదిగోండి లోపల కూడా నేను కొన్ని తీశానమాట. ఇదేనండి రాఘవేంద్ర స్వామి సమాధి. 16వ శతాబ్దంలో రాఘవేంద్ర స్వామి సజీవ సమాధి పొందారండి. ఇది ప్రతి సంవత్సరం చాలా గ్రాండ్గా ఇక్కడ వాళ్ళు చాలా సెలబ్రేషన్ చాలా బాగా చేస్తారు. చూడతగ్గట్టుగా చాలా బాగుంటుందన్నమాట. ఈ మంత్రాలయంలో ఎవ్రీడే మనకి అన్నదానాలు అయితే జరుగుతూ ఉంటాయన్నమాట. ఈ తుంగభద్ర నది గురించి అయితే ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ విశేషం అయితే ఉంటుందండి. ముఖ్యమైన నదుల్లో తుంగభద్ర నది ఒకటండి. ఇది కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రవేశిస్తూ ఉంటుంది. తుంగభద్ర మరియు భద్ర అనే 2 నదుల సంగమంతో ఈ నది ఏర్పడుతుందండి. ఇది సుమారు 531 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఈ తుంగభద్ర నది కర్ణాటక నీటిపారుదల విద్యుత్ ఉత్పత్తికి కూడా చాలా ప్రసిద్ధి అనమాట. ఇది ఇలా నాకు వీలైనంత వరకు ఇలాగైతే అన్నీ తీసుకుంటూ వెళ్ళానండి వీడియోస్. మీ అందరికి కూడా దర్శనం చేయించాలన్న ఆరాటంతో ఇవన్నీ తీస్తూ ఉంటాను నేను. గర్భగుడిలో కూడా అదిగో చూసారండి గోపురం చూడండి, గోల్డ్ గోపురం ఎంత చక్కగా కనిపిస్తుందో. గుడి గోపురం అంత అందంగా ఉంటుందండి. అదిగో కనిపిస్తుంది చూసారండి. ఇలాగ మంత్రాలయం అయ్యాకైతే ఇంకా మళ్ళీ వెళ్ళి భోజనాలు చేసి మేమైతే బస్సులో కూర్చొని ఇంకా అందరం కూడా చాలా చక్కగా మేము హౌస్ వీక్ క్విజ్ ప్రోగ్రామ్ అయితే ఆడాము. అందరం కూడా చాలా సరదాగా అండి నిజంగా. యాత్రలు ఈ కార్తీక మాసంలో ఇలా యాత్రలు చేసుకుంటూ అంత సరదాగా అందరం కలిసి వెళ్తుంటే అబ్బో ఆ అనుభూతి చెప్పదగ్గది కాదండి. అగోండి తుంగభద్ర, అదిగోనండి తుంగభద్ర నది చూడండి. ఈ ప్రాంగణం అంతా ఎంత అందంగా ఉందో. ఈ కార్తీక మాసంలో 30 యాత్రలైతే రోజుకి 3 యాత్రలైతే మేము చేస్తూ ఉన్నామన్నమాట. స్లీపర్ బస్ కాబట్టి ఎవ్వరికి కూడా ఏ టెన్షను లేకుండా హ్యాపీగా తింటున్నాము, స్నానాలు చేస్తున్నాము, చక్కగా వెళ్ళేసి బస్సులో పడుకుంటున్నామండి. ఇదిగో చూడండి శ్రీరామచంద్రుడు. ఇలా హౌస్ కీస్ అయితే ఆడామన్నమాట. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని తర్వాత అయితే మురుడేశ్వర్, కర్ణాటకలో మురుడేశ్వర్ అయితే సూపర్ టెంపుల్ అండి. ఆ టెంపుల్ గురించి అయితే చాలా మీకు చెప్పాలని ఉంది. వీడియో